మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 19ని పరిశీలిద్దాం. కర్మసన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో సమదృష్టి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. భేదభావనలను అధిగమించిన జ్ఞాని ఎలా జీవిస్తాడో ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యస్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరి మనస్సు సమత్వంలో స్థిరంగా నిలుస్తుందో వారు ఈ లోకంలో జీవిస్తూనే జనన మరణ చక్రాన్ని అంటే సంసారాన్ని జయించినవారు అవుతారు. ఎందుకంటే పరబ్రహ్మము దోషరహితమైనది మరియు అందరి పట్ల సమమైనది. కాబట్టి ఆ సమదృష్టి కలిగిన వారు బ్రహ్మమునందే స్థిరపడి ఉంటారు. సమత్వమంటే ఒక పండితుడిని, ఒక సామాన్యుడిని లేదా ఒక జంతువును బాహ్యంగా ఒకేలా చూడటం కాదు, కాని వారి అందరిలో ఉన్న ఆత్మతత్వాన్ని, ఆ దైవాంశను సమానంగా చూడగలగడమే నిజమైన సమదృష్టి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన విముక్తి లేదా మోక్షమనేది మరణం తరువాత వచ్చేది కాదు, ఇక్కడే ఇప్పుడే సాధించగల మానసిక స్థితి. మనస్సు ఎప్పుడైతే సుఖదుఖాలకు, మాన అవమానాలకు అతీతంగా నిశ్చలంగా ఉంటుందో అదే బ్రహ్మస్థితి. ఈ సమదృష్టి మనకు అనంతమైన శాంతిని, నిర్భయత్వాన్ని ఇస్తుంది. మనం ప్రపంచంలో ఉంటూనే దానికి బంధింపబడకుండా జీవించే కళను ఇది నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన చుట్టూ ఉన్నవారిని వారి హోదా, సంపద లేదా నేపథ్యాన్ని బట్టి కాకుండా అందరినీ సమానమైన గౌరవంతో చూడాలి. విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం ఎదురైనప్పుడు కృంగిపోకుండా మనస్సును సమస్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అందరిలోనూ ఆ భగవంతుడి స్వరూపాన్ని చూసే ప్రయత్నం చేస్తే మనలో ద్వేషం, అసూయ వంటివి తగ్గి కరుణ, ప్రేమ వెల్లివిరుస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.